మహబూబ్ నగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీధర్ రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర నేటితో ముగియనుంది. ఎంవీఎస్ కళాశాల మైదానంలో న్యాయయాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఇప్పటికే సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాలమూరు జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్గా, ఐటీ హబ్గా తీర్చిదిద్దామని, పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా సీఎం ముందుకు వెళ్తున్నారని చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా మహబూబ్ నగర్ నుంచి రేవంత్ రెడ్డి రానున్న పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారని అంటున్న వంశీచంద్ రెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రకు స్ఫూర్తిగా తీసుకొని పాలమూరు జిల్లా నియోజకవర్గంలో గత 15 రోజులుగా చల్లా వంశీచంద్ రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర నేడు ముగింపు సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా జిల్లా కేంద్రానికి రానుండడంతో స్థానిక ఎంవీఎస్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభకైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి దాదాపు 1,00,000 మందితో ఈ సభ సాగనుందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సభను భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రకటించిన 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు కూడా అమలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఉత్సాహంతో ఈ సభ నిర్వహిస్తుందని కూడా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్, ప్రధానంగా ఈ ప్రజా దీవెన సభ స్ఫూర్తి, ఈ సభ ఎలా సాగబోతుంది, ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో న్యాయ యాత్రని పూర్తిగా తీసుకొని పాలమూరు న్యాయ యాత్ర చేపట్టడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. గత 10 సంవత్సరాల రాష్ట్ర బీఆర్ఎస్ పాలనలో, కేంద్ర బీజేపీ పాలనలో ఈ పాలమూరుకి అన్యాయం జరిగింది. ఇవాళ పాలమూరుకి న్యాయం చేయడానికి పాలమూరు ముద్దుబిడ్డ యనుమల రేవంత్ రెడ్డి గారే మన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మనం ఈ పాలమూరుకి న్యాయం చేసుకుందామని పాలమూరు న్యాయ యాత్ర చేపట్టడం జరిగింది. యాత్ర ముగింపు సభగా ఈ పాలమూరు ప్రజా దీవెన సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభకి ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దు బిడ్డ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఇతర గౌరవ మంత్రులు ఈ యొక్క సభకు రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇక్కడ ఉన్నటువంటి మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున రాబోతున్నారు. మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉండేటువంటి మక్తల్, నారాయణపేట, కొడంగల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్నగర్ నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మా బిడ్డ, మా పాలమూరు ముద్దు బిడ్డ, మా ముఖ్యమంత్రిని చూడనీకి మేము వస్తున్నామని పెద్ద ఎత్తున రాబోతున్నారు. ఏదైతే దీనికి సంబంధించి న్యాయయాత్రలో భాగంగా ప్రజల నుంచి ఎటువంటి వినతులు వచ్చాయి, ప్రజలు ఏమడుగుతున్నారు ఈ న్యాయయాత్రకు సంబంధించి, దానికి సంబంధించి మీరు సీఎం ముందు ఉంచబోతున్నారు ఆ సమస్య? ఈ న్యాయయాత్ర నియోజకవర్గాలలో, మండలాలలో, గ్రామాలలో తిరిగినప్పుడు 2 విషయాలు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినాయో అది ప్రజలు చెప్పడం జరిగింది. అలానే ఇవాళ ప్రజలందరూ కూడా వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. రాష్ట్రంలో ఒక రాచరిక పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలనను అంతమొందించి ప్రజలు మెచ్చేటువంటి ఇందిరమ్మ రాజ్యంగా భావించేటువంటి ప్రజాపాలనను ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుపుతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా, స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలని చెప్తున్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతానికి సాగునీటి రంగంలో కానీ, త్రాగునీటి రంగంలో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో, ఈ ప్రాంతానికి పెద్ద ఇండస్ట్రీస్ తీసుకురావడంలో, అలానే మెరుగైనటువంటి రోడ్డు రవాణా సౌకర్యాలు, రైల్వే సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. అలానే ఇక్కడ ఇంకా మెరుగైనటువంటి విద్య, ఆరోగ్య వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సమస్యలన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. అలానే లోకలైజ్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఉదాహరణకి మక్తల్ నియోజకవర్గంలో చిత్తనూరు ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద సమస్య ఉన్నది. చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఆ ప్రాంతంలో చాలా ఘోరమైనటువంటి పొల్యూషన్కి గురవుతున్నది. అక్కడ ఉన్నటువంటి భారతమాల ఏదైతే రహదారి ఉందో ఆ రహదారికి సంబంధించినటువంటి కంపెన్సేషన్ సమస్య వల్ల దాదాపు 5,000 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. సంగంబండ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెండింగ్ కంపెన్సేషన్ విషయాలు ఉన్నాయి. నారాయణపేటలో టెక్స్టైల్
హబ్గా ఈ పార్టీకి నారాయణపేటని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉండే, కానీ అది అవ్వలేదు. మరికల్లో కాటన్ మార్కెట్ ఆవశ్యకత ఉన్నది. మహబూబ్ నగర్లో ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి, మనకు లా కాలేజ్ కావాలి, డిగ్రీ కాలేజ్ సరిపోవట్లేదు, ఇక్కడ ఇంకొక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీస్ పెద్ద ఎత్తున ఉంటారు, మైనార్టీస్కి షాదీ ఖానా అవసరం ఉన్నది, కబ్రస్థాన్కి సదుపాయాలు కావాలి, ఉర్దూ ఘర్ ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ జడ్చర్లని ఔటర్ ఇది బైపాస్ కానీ ఔటర్ రింగ్ రోడ్ జడ్చర్లకు అవసరం ఉంది. షాద్నగర్ హైదరాబాద్కి అతి దగ్గరలో ఉండేటువంటి షాద్నగర్ని పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ హబ్గా మనం ఏర్పాటు చేసుకోవాలి. దేవరకద్ర నియోజకవర్గానికి పోతే గత ప్రభుత్వం 100 పడకల హాస్పిటల్ హామీ ఇచ్చింది, కానీ హామీ నెరవేర్చలేదు. 100 పడకల హాస్పిటల్ తక్షణమే నిర్మించాలి. దేవరకద్రలో ఇంతవరకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు, అక్కడ డిగ్రీ కాలేజ్ కట్టుకోవాలి. మనం కొత్త కోటలో 30 పడకల హాస్పిటల్ కూడా లేదు, ఆడ 30 పడకల హాస్పిటల్ కట్టాలి. అట్లా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే జనరలైజ్ సమస్యలు, తర్వాత స్థానికంగా ఉండేటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇవాళ మన అదృష్టము, మన బిడ్డ, మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ఇవాళ మన బిడ్డ మన ప్రాంతానికి రాబోతున్నాడు. మొన్ననే కొడంగల్కి వచ్చినప్పుడు ఒకటే రోజు 5,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అలానే 10 సంవత్సరాలుగా మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గ ప్రజల కలగా మిగిలిపోయినటువంటి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కూడా ఆ రోజు శంకుస్థాపన చేసి 2,945 కోట్ల రూపాయలు కేటాయించి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించడానికే ఇవాళ మరో జలయజ్ఞానికి రేవంత్ రెడ్డి గారు పునాదులు వేయడం జరిగింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల సహకారంతో మన ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దివిటిపల్లి సమీపంలో ఐటీ హబ్ను తీర్చిదిద్దాం, ఐటీ ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఎక్కడికి పోనవసరం లేదు, ఇక్కడనే అవకాశం కల్పిస్తారు, దాన్ని కొనసాగించనున్నారా? ఖచ్చితంగా. వాళ్ళు హామీ ఇచ్చినారు కానీ హామీని నెరవేర్చలేదు. కానీ మేము ఖచ్చితంగా మహబూబ్ నగర్ను ఒక ఐటీ హబ్గా మారుస్తాము. తొందరలోనే అక్కడ హిటాచీ కంపెనీకి సంబంధించినటువంటి వారికి కార్యకలాపాలు కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నాము. వాస్తవానికి ఇప్పుడు గనక ఎన్నికల కోడ్ లేకపోతే మహబూబ్ నగర్ ఇవాళ ఎవ్వరు కూడా ఊహించని విధంగా రేపు ముఖ్యమంత్రి గారు వచ్చే సందర్భంగా అనేక శంకుస్థాపనలు కానీ భూమి పూజలు రేపు చేసుకునేవారము. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేయలేకపోతున్నాము. మహబూబ్ నగర్ ప్రజలు అందరూ కూడా సంతోషించే విధంగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వరాల జల్లులు కుల్పిస్తారని మేమందరం ఆశిస్తున్నాం. ఏదైతే రానున్న పార్లమెంట్ సంబంధించి ఎన్నికల సమితి ఇక్కడి నుంచి శంకరావం పూరించనున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. కేవలం మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి లోక్సభ ఎన్నికలకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ఎన్నికల శంకరావం పూరించబోతున్నారు. ఏదైతే ఈరోజు జరిగే సభకు సంబంధించి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి వరాల జల్లు కురిపించబోతున్నారంటూ అంటే అన్ని రంగాల్లో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడమే, విద్యాపరంగా, ఐటీ హబ్ పరంగా, ఉద్యోగ పరంగా నిరుద్యోగులకు కూడా ఎటువంటి అవకాశాలు కల్పించే దిశగా రేపు సభ సాగనుందంటూ దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి భారీ ఎత్తున జనాలు కూడా రాబోతున్నట్టు, ఇక్కడి నుంచే పార్లమెంట్కి సంబంధించి ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించబోతున్నట్టు కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మ న్యూస్, మహబూబ్ నగర్.